ప్రైజ్ లార్డ్ అండి. మంచిది. అందరికి వందనాలు. ప్రతి ఒక్కరు కూడా ఒకటి మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది మేము క్రైస్తవులం అంటారు. క్రైస్తవుడు అంటే అర్థం ఏమిటి? క్రైస్తవుడు అంటే వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా ఉండి క్రీస్తు నేర్పిన బాటలో నడవడమే క్రైస్తవుడు. క్రైస్తవ యొక్క లక్షణము కూడా. నేను చర్చికి వెళ్ళినంత మాత్రమే క్రైస్తవుడు అని ఎవరు కూడా అనుకోవద్దండి. పాటించాలి. బాప్తిసం తీసుకోవాలి. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో, ఎప్పుడైతే వాక్యానుసారంగా ఉంటావో అప్పుడు నీవు క్రైస్తవుడు. చాలామంది దేవుడిని ఎందుకు నమ్మేవారు నాయన అంటే, ఏమో 10 మంది పోతున్నారు కాబట్టి పోతామనేవారు చాలామంది ఉన్నారు. నేను పుట్టుకతోనే క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి చర్చికి పోతున్నాను చాలామంది ఉన్నారు. క్రైస్తవుడు అంటే అర్థం ఏమిటో తెలుసా? బాప్తిసం తీసుకొని వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా ఉన్నవాడు. పాస్టర్ కుమారుడైనా, పాస్టర్ భార్య అయినా, అన్నైనా, తమ్ముడైనా ఎవరైనా గుర్తుపెట్టుకోండి. వాక్యానికి కట్టుబడి ఉండకపోతే, వాక్యానుసారంగా ఉండకపోతే క్రైస్తవుడు కాదు నీవు ఒక మనిషి అంతే. ఖచ్చితంగా నేను క్రీస్తుని వెంబడిస్తాను, క్రీస్తు మాటలు నేను పాటిస్తాను అనుకుంటేనే నీవు క్రైస్తవుడు. ఎందుకు తెలుసా? క్రైస్తవుడు ఎవడు కూడా ఈ లోకంలో సంపాదన గురించి, ఈ లోకంలో యొక్క బంగ్లాల గురించి, ఈ లోకంలో కార్లు సంపాదించాలి, ప్లాట్లు కొనాలి, ఈ ఉద్దేశంతో రారు. ప్రతి క్రైస్తవుని యొక్క లక్ష్యం ఏమిటి, గురి ఏమిటి అంటే, చనిపోయిన తర్వాత నేను నా తండ్రితో పాటు ఉండాలి. చనిపోయిన మరుక్షణమే నేను దేవునితో ఉండాలి. దేవుడు నా నిమిత్తం ఒక మంచి యొక్క రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ రాజ్యంలో నేను ఉండాలంటే ఏం చేయాలని తెలుసుకున్నవాడే క్రైస్తవుడు. అంతేకాని క్రీస్తుని నమ్మగానే ఆశీర్వాదాలు రావాలి, క్రీస్తుని నమ్మగానే మన యొక్క అప్పులని తీరిపోవాలి, క్రీస్తుని నమ్మగానే మనకి అనుకునేటి వల్ల జరిగిపోవాలి. క్రీస్తుని నమ్మేది ఎందుకంటే ఈ లోకపరమైనటువంటి ఆశీర్వాదాల గురించి మాత్రమే ఎవరు అనుకోవద్దండి. ప్రతి క్రైస్తవుని కూడా నేను చెప్తున్నాను, మీ గురి, మీ లక్ష్యము, మీ గమ్యము ఏమై ఉండాలంటే చనిపోయిన తర్వాత మీరు దేవునితో ఉండాలని. బ్రతికుండగా ఎక్కడో పోయి దేవుడిని ఎతికితే దొరకడు. మనం చస్తేనే దేవుని దగ్గరికి పోతాం. ఎందుకంటే మనము శరీర రక్త మాంసములు కలిగిన వారై ఉన్నాం కాబట్టి దేవుని చూడలేం మనం. అందుకే ప్రతి మనిషి కూడా గుర్తుపెట్టుకోవాలి, మనము శరీరంలో ఉన్నప్పుడు దేవుణ్ణి చూడలేము. మనం ఆత్మగా మారిన తర్వాతే. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:19 మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నా మట్టుకైతే, అంటే ఎవరి గురించి చెప్తలేడు, ఆయన గురించి. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం. ఎంత నమ్మకం ఎందుకు చెప్తున్నాడంటే ఆయన అలా జీవించాడు కాబట్టి. మరి మనం ఎందుకు చెప్తలేమంటే మనం అలా లేం కాబట్టి. ప్రతి మనిషి కూడా జ్ఞాపకం చేసుకోండి, ప్రతి మనిషి కూడా మనకు ఉన్నటువంటి విశ్వాసం ఏమిటో మనకు తెలుసు, మనం చేసే పని ఏంటో తెలుసు, మనం ఎక్కడ పోతామో అది కూడా మనకు తెలుసు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనము ఎలా నడుచుకుంటామో దాన్ని బట్టే మనకి తీర్పు ఉంటుంది. మనం ఎలా క్రీస్తుని వెంబడిస్తామో దాన్ని బట్టే మనకి తీర్పు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? నేను ఈ లోకంలో ఉన్నప్పుడు దేన్ని చేస్తాను. ఇప్పుడు సపోజ్ మనము కొన్ని విషయాలు మన మధ్యనే జరుగుతున్న వాటిని బట్టి మనం కానీ చూసుకుంటే, ఒక రైతు చేనులో ఇత్తడానికి వెళ్ళిపోతే ఏం చేస్తాడు తెలుసా? ఇత్తనం వేస్తాడు. అది గోధుమ గింజ కానివ్వండి, ఒడ్ల గింజ కానివ్వండి, సొద్ద గింజ కానివ్వండి, జొన్నలు కానివ్వండి, లేకపోతే రాగులు కానివ్వండి, బొడ్లు కానివ్వండి, ఎన్నో విధాలైనటువంటి విత్తనాలు వేస్తాడు. ఏ విత్తనం వేస్తే అదే పంట కోస్తాడు, కానీ ఒక విత్తనం వేసి ఒక పంట కోయడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒడ్లు వేసిందేమో బొడ్లు తీయలేడు, బొడ్లు వేసిందేమో ఒడ్లు తీయలేడు, గోధుమలు వేసి రాగులు తీయలేడు, రాగులు వేసి గోధుమ తీయలేడు. ఎందుకు తెలుసా? ఏ విత్తనమైతే నాటాడో అదే విత్తనానికే ప్రతిఫలం వస్తుంది. అంటే శరీరములో ప్రాణం కలిగి ఉన్నప్పుడు మనిషి ఏ పని అయితే చేస్తాడో, ఏ పని అయితే తను యొక్క మనస్ఫూర్తిగా చేస్తాడో దానికే ప్రతిఫలము పరలోకంలో దొరుకుతుంది. సపోజ్ మనకి ప్రకటన గ్రంథము 22:12 ఉంటుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున ప్రతివానికి ఇచ్చేటకు నేను సిద్ధపరిచిన జీవితము నా దగ్గర ఉంది, ఇస్తాను అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? క్రియ. మనిషి మాట్లాడే మాట కానివ్వండి, చేసే పని కానివ్వండి, మన చేతులు, మన కాళ్ళు, మన కళ్ళు, ప్రతిది కూడా మన అదుపులో ఉండాలి. మనం ఏదైతే వీటి ద్వారా చేస్తామో, మన నాలుక
వీటి ద్వారా చేసేటువంటి ప్రతిఫలం మనకెక్కడ దక్కుతుందిరా నాయన అంటే, చనిపోయిన తర్వాత నిత్యరాజ్యమా లేదా నిత్య నరకంలో దక్కుతుంది. మనం చావము. కేవలం చస్తున్నామంటే ఈ శరీరం మాత్రమే ఈ ఆత్మ నుండి వేరుగా అయిపోతుంది. ఈ ఆత్మ అనేటువంటిది చావదు. ఆత్మకు చావు లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఉంటే నరకములో బాధపడుతూ అయినా ఉండాలి వేల వేల కోట్ల సంవత్సరాలు. లేదా ఉంటే దేవునితో పాటు సజీవంగా సురక్షితంగా అయినా ఉండాలి. ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఉండాలి. ఇది సచ్చేది కాదు. అందుకే సీరియస్గా తీసుకోవాలి ప్రతి మనిషి కూడా. సీరియస్గా ఆలోచించేయండి. ఎందుకంటే ఆషామాషి పనులు కాదు ఇవి. మనిషి ఆషామాషిగా ఉండకూడదు ఎప్పుడం కానీ. మనిషి ఏదైనా సాధించాలంటే ఎంత పట్టుదలగా ఉంటారు చెప్పండి. ఖచ్చితంగా పట్టుదల ఉండాలి. ఎందుకు తెలుసా? నేను క్రైస్తవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు నడిపిన బాటలో నడవాలి. ఆయన ఏదైతే మనలో కోరాడో అదే చేయాలి. ఒకటి మీరు సపోజ్ గుర్తుపెట్టుకోండి. చాలా విషయాలు మన ముందు ఏదైతే మనము చేస్తున్నామో, చూస్తున్నామో వాటిని బట్టే మనము అబ్జర్వ్ చేయొచ్చు. అబ్జర్వ్ అంటే సపోజు ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు కూడా మాటలు చెప్తూ చాలామందికి ఉపమానాలు చెప్పాడు. అంటే ఉదాహరణలు తీసుకొని చెప్పాడు. ఎందుకు తెలుసా? అర్థం కావడానికి. ఇప్పుడు సపోజు మనము ఎంత పాపం చేసినా, మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనల్ని రక్షిస్తాడు అనుకుంటే తప్పు. ఎన్నిసార్లు క్షమిస్తాడు? ఎన్నిసార్లు రక్షించాలి? ఒకసారి కడగబడిన తర్వాత, ఒకసారి నీ పరిశుద్ధంగా మార్చబడిన తర్వాత నీవు మళ్ళా ఎందుకు పాపం చేస్తున్నావు? ప్రతి మనిషి కూడా గుర్తుపెట్టుకోవాలి. మనము మార్కెట్కి పోతాం. 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి 1 కిలో వంకాయలు కానీ టమాటాలు కానీ తెస్తాం. ఆడ తీసుకుంటున్నప్పుడు ఏం చేస్తాం తెలుసా? చక్కగా మంచి మంచివి చూసి ఏరుకుంటాం. ఏరుకున్న తర్వాత ఇంటికి తెస్తాం. అవి ఏరుకొని తెచ్చాము కదరా నాయన, పైసలు పెట్టి తెచ్చాము, ఎట్లా నూనె అలాగ వండుతామా? లేదు. మళ్ళా దాన్ని ఒప్పులుగా కోసి ముక్కలు ముక్కలు చూసి ఏది బాగుందో ఏది లేదు, ఒకవేళ పుచ్చులు ఉంటే తీసి పక్క పారేస్తాం. ఎందుకు తీసేస్తామంటే ఆ పుచ్చులు తింటే మనిషి ఆరోగ్యానికి హానికరం కాబట్టి. మనమే డబ్బు పెట్టాము, మనమే మంచి మంచి వేరుకున్నాము, మరి పుచ్చులు ఎలా వచ్చినాయి? ఆ పుచ్చులు మనము పైసలు పెట్టి తెచ్చినాం కాబట్టి ఎందుకు తింటలేము? ఎంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోతారు? మనం పైసలు పెట్టి తెచ్చినా పక్కకు పారేస్తాం, మనమే ఏరుకొచ్చినా పక్కకు పారేస్తాము. పనికిరావు అవి, వండుకోము మనం, ఖచ్చితంగా పారేస్తాం. మరి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు. అయితే మనము పాపం చేసే వారమే పాపంలానే ఉంటే దేవుడు మనల్ని ఎలా పెట్టుకుంటున్నట్టు అనుకుంటారు? ఖచ్చితంగా పుచ్చున్నటువంటి వంకాయలను ఎలాగైతే పారేస్తారో అదే ప్రకారమే మనిషిని కూడా దేవుడు పారేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 20 రూపాయలు 10 రూపాయలు కిలో వంకాయలు టమాటలే ఇంత జాగ్రత్తగా పరిశీలన చేసే మనిషి తన జీవితం గురించి వచ్చేసరికి నెగ్లెక్ట్ చేస్తున్నాడు. దేవుడు మరి మనకి ఇంత తెలివి ఉంటే దేవుడు చేయడా? దేవుడు చూడడా? ఖచ్చితంగా చూస్తాడు. దేవుడు ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి ప్రతిఫలాన్ని దయచేస్తాడు. దేవుడు దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని దయచేస్తాడు. ఏమి జ్ఞానము? మనం ఎలాంటి వారము దేవునికి తెలుసు కాబట్టి ఎక్కడికన్నా పోయి పారేస్తాడు. మరి మనం ఎక్కడ ఉంటున్నాము? ఆయనతో ఉంటున్నామా? నరకంలో ఉంటున్నామా? ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి. మనం ఈ లోకంలో ఉన్నంత వరకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. ఎప్పటికైనా సావడం మాత్రం తప్పదు. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.